హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తూ ఉంటాం. ఇందులో భాగంగా 10th క్లాస్ సిబిఎస్ఈకి సంబంధించినటువంటి మ్యాథ్స్ పేపర్ అనాలిసిస్ అయితే నేను చేయడం జరిగింది గతంలో. సో ఇప్పుడైతే సదరన్ స్టేట్స్లో పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ మ్యాథ్స్ పేపర్ మీద సంబంధించినటువంటి కాంట్రవర్సీ పెద్ద ఎత్తున పేరెంట్స్లోను మీడియాలోనూ చర్చ జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే మొత్తము సిబిఎస్ఈ అనేది 3 రకాలైనటువంటి పేపర్ సెట్ చేస్తుందండి. ఇందులో మొట్టమొదటిది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం ఒక సపరేట్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీ రీజన్ కోసం ఒక సపరేట్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ది ఇండియా కోసం సపరేట్ పేపర్ ఉంటుంది. ఈ రకంగా 3 సెట్స్ అనేవి వస్తాయి. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ జంబ్లింగ్ సెట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో జనరల్గా ఇలా ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు ఫారెన్లో మొత్తం టెక్స్ట్ బుక్స్ అందరికీ సేమే, కానీ ఫారెన్లో వాళ్ళు చదివేటువంటి లెవెల్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీ రీజన్లో ఏంటంటే లక్షలాది మంది పిల్లలు ఉంటారు, అంటే హ్యూజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అందరూ జేఈ నీట్ బేస్ మీద వాళ్ళు ఎక్కువ మంది చదువుతుంటారు కాబట్టి అక్కడే ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉంది కాబట్టి పేపర్ లీక్ అవుద్దనే భయంతో మొదటి నుంచి కూడా గత 20 ఏళ్ళ నుంచి కూడా ఈ సిబిఎస్ఈ పేపర్ అనేది సపరేట్గా ఢిల్లీ వరకు సపరేట్ రీజన్, అంటే సిబిఎస్ఈ 10th క్లాస్ ఢిల్లీ రీజియన్ అని ఉంటుంది అనమాట ఆ పేపర్లో. మిగిలింది వచ్చేసి ఆల్ ఇండియా సెట్స్.